మరో వారం రోజుల్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పోస్టు ఖాళీ అవుతోంది. ప్రభుత్వం కొత్త చైర్మన్ ఎంపికపై కసరత్తును స్టార్ట్ చేసింది. ఎవరికి అవకాశం ఉంది అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. అయితే ఈ జాబితాలో ఐఏఎస్లు కూడా ఉన్నట్టు సమాచారం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి పదవీ కాలం వచ్చే నెల 3న ముగియనుంది. టీజీపీఎస్సీ చైర్మన్ పదవీ కాలం 6 సంవత్సరాలు. గరిష్ట వయస్సు 62 సంవత్సరాలు. మహేందర్ రెడ్డి వయస్సు 62 సంవత్సరాలు కంప్లీట్ అవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త చైర్మన్ ఎంపికపై దృష్టి పెట్టింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ నియామకం కోసం నోటిఫికేషన్ విడుదలైంది. చైర్మన్ పోస్టుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. దరఖాస్తు ఫార్మాట్ను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవికి సంబంధించిన విద్యార్హతలు, ఇతర వివరాలను ప్రభుత్వ వెబ్సైట్లో పెట్టింది సర్కార్. ఈ నెల 20 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది. ఇప్పుడు దరఖాస్తు గడువు ముగిసింది. పలువురు ప్రముఖులు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. దరఖాస్తు చేయని వారికి కూడా ఎంపిక చేసే అధికారం సెర్చ్ కమిటీకి ఉంటుందని ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొంది. టీజీపీఎస్సీ చైర్మన్ ఎవరవుతారనే చర్చ జరుగుతోంది. ఉద్యోగ నియామకాల విషయంలో సర్వీస్ కమిషన్ కీలకం కావడంతో సీనియర్ అధికారిని, అడ్మినిస్ట్రేషన్లో అనుభవం ఉన్న వారికి ఆ బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం చూస్తోందనే టాక్ నడుస్తోంది. ఇప్పుడు ఐపీఎస్ అధికారి ఆ పదవిలో ఉన్న నేపథ్యంలో ఆ లెవెల్ వ్యక్తులకే చైర్మన్ పదవి ఇవ్వాలని అనుకుంటోందట సర్కార్. ఈ నేపథ్యంలో ఒకరిద్దరు ఐఏఎస్ల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇందులో ప్రధానంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేరు వినబడుతోంది. ఆమె పదవీ కాలం వచ్చే ఏడాది ఏప్రిల్తో ముగుస్తుంది. చైర్మన్ అయితే ఆ తర్వాత మరో 2 ఏళ్లు కూడా పదవిలో కొనసాగవచ్చు అనే ఆలోచనతో సర్కార్ ఆమె వైపు మొగ్గు చూపుతున్నట్లు సెక్రటేరియట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో తర్వాత సీఎస్ ఎవరనే దానిపైన చర్చలు షురూ అయ్యాయి. ఐఏఎస్లో గ్రూపులు కూడా ఏర్పడ్డాయని వార్తలు కూడా వస్తున్నాయి. మీటింగ్లు కూడా పెట్టుకున్నారని సమాచారం. మరో ఐఏఎస్ అధికారి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం పేరు కూడా వినబడుతోంది. ఆయన కూడా టీజీపీఎస్ చైర్మన్ పోస్టును ఆశిస్తున్నారట. ఆయనకు ఐఏఎస్గా ఇంకా 4 ఏళ్ల సర్వీస్ ఉంది. ఆ సర్వీస్ వదులుకునేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారా అనే చర్చ జరుగుతోంది. ఒకవేళ ఆయన చైర్మన్ అయితే 2030 వరకు కొనసాగుతారు. మధ్యలో మరొకరిని ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉండదు. కానీ ప్రభుత్వం ఎవరి వైపు మొగ్గుతుందో చూడాలి.